హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను స్పైసీ చికెన్ కర్రీ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. మనం కూరగాయలతో కూర చేసినా కూడా చాలా లేట్ టైం పడుతుంది, కానీ ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే వారంలో 2-3 టైమ్స్ ఖచ్చితంగా చేస్తాను. హెల్త్కి మంచిదే అండి, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. చికెన్ బ్రెస్ట్ ఫిష్ తీసుకుంటే అందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. హెల్త్కి మంచిది. అది హెల్త్కి మంచిది కాదు, తినకూడదు అనేది ఏమి ఉండదు. ఓకే, అందుకని మేము కూరగాయలు ఎట్లా వారంలో 2 సార్లు 3 సార్లు పప్పు పచ్చడి కూరగాయలు ఎట్లా చేస్తామో చికెన్ కూడా అట్లనే చేసుకున్నాం. మేము దాన్ని స్పెషల్గా అయితే ఏమి చూడమన్నమాట. మ్యాక్సిమము నా ఛానల్లో ఒక 2000 చేంజ్ వీడియోస్ ఉంటాయి. అందులో ఒక 1500 వీడియోస్ కూడా నా చికెన్ వీడియోసే ఉంటాయండి. వారంలో 2-3 సార్లు తెచ్చుకుంటాము, 4 సార్లు కూడా తెచ్చుకుంటాము. అయితే రోజు బగారా రైస్ చికెన్ వండుకొని తినాలనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. నాకు అసలు బోరు కొట్టని వంటకం అంటే బగారా రైస్ చికెన్. చాలా చాలా బాగా చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. 360 డేస్ పెట్టినా నేను చాలా ఇంట్రెస్ట్గా తింటాను. చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను. చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక చికెన్ ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కావలసినంత ఆయిల్ తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర, మెంతులు వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర తాలింపులోనే వేసానండి. మనం చిన్న చిన్న చేంజెస్ అనేది మంచి టేస్ట్ని తీసుకొస్తుంది. ఆ టిప్స్ అనేది మనం ఫాలో చేసినట్లయితే మంచి టేస్ట్ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది. చికెన్లో నేను తాలింపులో మొన్నటి వరకు కరివేపాకు వేసాను, ఇప్పుడేమో కొత్తిమీర వేసానండి. అంటే చికెన్లో లాస్ట్లో వేసే కంటే తాలింపులో వేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ తీసుకొచ్చింది. చాలా బాగుంది అనమాట. ఓకే, తర్వాత మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే వేసాను. చికెన్ చూడండి ఎంత బాగుందో. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా సరే చికెన్ కూడా ఫ్రెష్గా ఉండాలి అండి. మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్, చికెన్ అనేది మనకు కొద్దిగా మంచిగా లేదు, నీట్గా లేదు అనుకున్నప్పుడు చూడండి కొంచెం కర్రీ కూడా తేడా ఉంటుంది, బాగుండదు అంత టేస్ట్ అయితే. నేను ఏం చేశానంటే మంచిగా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేస్తే మంచిగా కర్రీ అయితే చేస్తున్నాను. ఓకే, కొంచెం వాటర్ పోసుకున్నాను, మంచిగా ఉడికించుకోవాలి. లాస్ట్లో చికెన్ మసాలా వేస్తున్నానండి. న్యాచురల్గా వేసుకునే మసాలా ఉంటుంది ఇంట్లో. న్యాచురల్ అంటే మనం నార్మల్గా ఇంట్లో వేసుకుంటాం కదండి, ధనియాలు, చెక్క, లవంగా, అది అయిపోయింది మసాలా. నేనైతే బయట నుంచి తెప్పి చేశాను, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.